రే అర్జున్, ఇక్కడ ల్యాప్టాప్ దొరికిందిరా. రే, ఏం చేస్తున్నావురా? పాస్వర్డ్ హ్యాక్ చేస్తున్నాను రా. వర్కౌట్ అవుతుందంటావా? మేబీ అవ్వచ్చురా. ఓపెన్ అయిందిరా. సూపర్ రా. ఇందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయిరా. రే, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారేంట్రా? అవునరా. ఇదేదో డ్రగ్ ర్యాకెట్లా ఉందిరా. అదే హాస్పిటల్ వాడు చేస్తున్నాడు అంటావా? అదే చూద్దాం. రేయ్, మన డౌట్ కరెక్టేరా. ఇదంతా చేస్తుంది ఒక డాక్టర్ రా. మై గాడ్. రే, నువ్వు చూస్తుండు, ఇంకేమైనా డీటెయిల్స్ దొరుకుతాయేమో నేను పైకి వెళ్ళి చూసి వస్తాను. యా షూర్ రా. అఖండ భారతదేశం 14వ శతాబ్దం. అందమైన ప్రకృతి నడుమ వేడుకాపురం అనే రాజ్యం ఉండేది. నిత్యం ఆనందాల సంబరాలతో రాజ్యంలోని ప్రజలు సంతోషంగా ఉండేవారు. ఆ ఆనందాలకి కారణం వేడుకాపురం రాజు అయిన శ్రీ సూరసేన మహారాజు. సూరసేన పాలన నచ్చిన చుట్టుపక్కల రాజ్యాల రాజులు తమ రాజ్యాలని స్నేహపూరితంగా పాలన కోసం సూరసేన మహారాజుకి అప్పగించేవారు. ఇన్ని ఆనందాలకి కారణమైన సూరసేన మహారాజుకి ఒక తీరని దుఃఖం కూడా ఉంది. ఆయనకు 2 అందమైన భార్యలు, భానుమతి, చంద్రమతి. వాళ్ళకి సంతానం కలగకపోవటానికి కారణం తానే అని తెలిసి రాజు చాలా బాధపడేవాడు. ఇది తెలుసుకున్న రాజు భార్యలు పట్టణానికి పలు మైళ్ళ దూరంలో దట్టమైన అడవిలో ఉన్న వెంకటాపురం అనే గ్రామంలో ఉండే సురసేన వంశగురువు అయిన దేవదత్తుడి దగ్గరికి వెళ్లారు. సమస్య తెలుసుకున్న గురువు సమస్య పరిష్కారం కనుక్కుని కబురు చేస్తానని చెప్పాడు. ఒక పర్వదినాన నదిలో స్నానం చేస్తున్న దేవదత్తుడికి నది ఒడ్డున మాయ అనే ఒక అందమైన ఆడపిల్ల కనపడుతుంది. ఆమె దగ్గర వచ్చే సువాసన దేవదత్తుడికి కొత్తగా అనిపించింది. ఆమె దగ్గర వచ్చే సువాసన గురించి వివరించి రాజుకు ఉన్న సమస్య గురించి చెప్పాడు. ఇది విన్న మాయ కూడా ఒప్పుకుంటుంది. తన శరీరం నుంచి వచ్చే సువాసనని ద్రవ్య రూపంలో మార్చి రాజుకు అందిస్తాడు. ఆ ద్రవ్యాన్ని ఆస్వాదించిన రాజుకి కోరికలు కలగటం మొదలయ్యాయి. అటుపై రాణులతో ఏకాంతంగా గడుపుతాడు. కొంతకాలం తరువాత ఆ రాజ్యానికి వారసుడు జన్మించాడు. ఆ సువాసనకి ఆకర్షితుడైన రాజు ఆ ద్రవం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుంటాడు. మాయా అనే యువతి దగ్గర నుంచి వచ్చిందని తెలుసుకుని ఆమెని బలవంతంగా అనుభవిస్తాడు. ఇదంతా తెలుసుకున్న దేవదత్తుడు ఈ ప్రక్రియ చేసే విధానాన్ని బయటికి రాకూడదని ఆ గ్రంథాన్ని తన వారసుడికి అందజేసి దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరచమని చెప్పాడు. ఆ అవమానం భరించలేక మాయా నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటూ, నీ వంశానికి ఇదే చివరి సంతానం, ఇక ఈ రాజ్యాన్ని పాలించటానికి నీకు వారసులు పుట్టరు అని శపించి చనిపోతుంది.
ఆ యదవులిద్దరూ ఫోన్ ఎత్తినప్పుడే నాకు అర్థమైంది మీరు వస్తారండి, కానీ ఇంత తొందరగా వస్తారనుకోలేదు. అందరికీ ఉచితంగా వైద్యం చేసే ద గ్రేట్ విజయవర్మ గారు కొడుగ్గా పుట్టి ఎలాంటి పంచడానికి సిగ్గలేదా? నీకు తెలిసింది నువ్వు చెప్పు, నీకు తెలియాల్సింది నేను చెప్తా. డాక్టర్ ప్రొఫెషన్లో 2 కేటగిరీలు ఉంటాయి. ఒకటి వృత్తిని ప్రేమించేవాడు, ఇంకొకడు మనిషిని మర్చిపోయి మృగంలా బ్రతికేవాడు. కరెక్ట్ అర్జున్, నేను నువ్వు అంటున్న రెండో రకం అని నా గురించి నాకే చెప్తున్నావు. ఎవడు చెప్పు నువ్వు 2 రకం అని? ఆ 2 రకాల డాక్టర్ లాగానే 3 రకం డాక్టర్ ఉంటాడని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఆ 3వ రకం ఏంటో నువ్వే చెప్పు. మంచితనం అనే ముసుగులో రాబందుల మనుషులు పీక్కు తినే రకం రా నువ్వు. నీకు చిన్న కథ చెప్తా, కూర్చో. నీకు అర్థమైనంత అర్థం చేసుకో, తెలివైనవాడేగా, అర్థం వద్దులే. 19వ శతాబ్దంలో ఒక రైతుకు ఒక పొలం ఉండేది. అతను తన పొలంలో వేరుశనగ పంట వేశాడు. అకాల వర్షాల వల్ల వచ్చిన వరదల వల్ల పంటంతా మునిగిపోయి కుళ్ళిపోయింది. సరే, కాలం కలిసి రాలేదని ఈసారి కంది పంట వేశాడు. పురుగులు పడి పంటంతా నాశనం అయిపోయింది. రైతు కోపం వచ్చింది. ఉన్న ఇల్లు ఆస్తులు అన్నీ అమ్మేసి ఈసారి మిరప పంట వేశాడు. బాగా పండింది. వచ్చిన పంటంతా తీసుకుని మార్కెట్కి వెళ్ళాడు. పండించిన దానికి అయ్యే ఖర్చులో సగం రేటు కూడా రాలేదు. విసిగి వేసారిపోయిన రైతు ఈసారి అదే పొలంలో పిచ్చి మొక్కలు వేశాడు. విచిత్రం ఏంటంటే ఆ రైతు నెలలు తిరగకుండానే కోటీశ్వరుడయ్యాడు. ఎలారా అని ఊర్లో అందరూ ఆశ్చర్యపోయారు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఆ పొలంలో ఉన్నవి పిచ్చి మొక్కలు. కానీ ఎవరికీ తెలియని విషయం, ఆ పిచ్చి మొక్కల మధ్యలో ఉన్న గంజాయి మొక్కలు. మనం రోజు తినే కూరగాయలు మత్తు కన్నా పెద్ద రేటు ఉండవు. ఈ కష్టాన్ని నష్టాన్ని ఇష్టపడితే నిజాయితీగా పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఆ రైతు గంజాయి అమ్మడం వల్ల ఎంతమంది ప్రాణాలు నాశనం అయ్యో నాకు తెలియదు. ఆ రైతుకి ప్రాణం కన్నా పైసలు ఇంపార్టెంట్ అనుకుంటా. ఎవరికి అవసరం అర్జున్ పక్కోడి జీవితం గురించి? ఓసారి గుడికెళ్ళి చూడు. అందరూ నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు, కానీ అందరూ బాగుండాలని ఎంతమంది కోరుకుంటారు? సరే, కోరుకున్నారే అనుకుందాం. అందులో మళ్ళీ నేను ఉండాలని వాడిని యాడ్ చేసుకుంటాడు. సో ఫన్నీ కదా. మన కళ్ళ ముందు నాశనమైన మనిషిని చూసి వాళ్ళ నాకు అవ్వకూడదని దేవుని ప్రార్థిస్తాం. అదే మార్కెట్ అంటే. నిజాయితీగా ఉంటూ సంపాదిస్తా అంటే ఇక్కడ గుర్తింపు ఉండదు. దేవుడు సృష్టించిన వాటి వల్ల కష్టాలు పాలైన రైతుల నేను బ్రతకదలుచుకోలేదు. నిజాయితీగా ఉంటే నష్టం చూస్తాం, కష్టాలు భరిస్తాం. ఒకసారి నువ్వే ఆలోచించు. మరొకరి జీవితం గురించి నాకు అవసరం లేదు. నేను అనుకున్నది చేయడానికి కొన్ని జీవితాలు నాశనం అవ్వక తప్పదు. నువ్వు చేసే తప్పు. అందుకే నువ్వెంత కన్విన్సింగ్గా మాట్లాడినా నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నా. తెగించి తప్పు చేసే ప్రతి ఒక్కడి వెనకాల ఒక భయంకరమైన గతం ఉంటుంది. ఆ గతం ఎంత దారుణానికైనా తెగించేలా చేస్తుంది. నేను చెప్పిన కథలో రైతులాగా నేను ఈ పని చేయడానికి నాకు ఒక కారణం ఉంది. ధరణిపురంలో ఉన్న ప్రజలందరికీ ఉచితంగా వైద్యం చేసే ఒక గొప్ప ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు. అతని పేరే విజయవర్మ, నా తండ్రి. అంతుచిక్కని వ్యాధితో ఆ ఊర్లో ప్రజలందరూ బాధపడుతుంటే తన ఆయుర్వేద మూలికలతో దాన్ని నయం చేశాడు. అప్పుడు ఆ ఊరి ప్రజలు ఆయన్ని దేవుళ్లా చూడడం మొదలుపెట్టారు. ఇది తెలుసుకున్న కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్లతో కలవమని ఎంతో డబ్బు ఇవ్వడానికి ముందుకొచ్చారు. తన వైద్యాన్ని అమ్ముకోలేనని రిజెక్ట్ చేశాడు. కానీ ఎంతో నమ్మకంగా తన దగ్గర పనిచేసిన తన శిష్యులు కార్పొరేట్ డబ్బుకు ఆశపడి మా నాన్న తయారు చేసిన మందులో విషం కలిపి అక్కడున్న ప్రజలందరికీ ఇవ్వడం మొదలుపెట్టారు. దాంతో ఊర్లో ఉన్న కొంతమంది ప్రజలు చనిపోయారు. అందుకు కారణం మా నాన్నే అని ఊర్లో ఉన్న జనాన్ని నమ్మించారు. అది నమ్మిన ఊరి జనం మా నాన్నని కొట్టి ఇంటికి నిప్పంటించారు. ఇంత జరిగినా ఊరి ప్రజల మీద ఏమాత్రం కోపం లేకుండా ఎన్నో ఏళ్లుగా మా వంశం కాపాడుతున్న గ్రంథాన్ని నా చేతికిచ్చి మంటల్లో కాలిపోతున్న ఇంటి నుండి నన్ను కాపాడాడు. నా కళ్ళ ముందే అదే మంటల్లో పడి కాలిపోయాడు. అప్పుడు అనిపించింది, ఈ సమాజం కోసం బ్రతకడం కాదు, ఇదే సమాజం మీద పడి బ్రతకాలని. నీ గతం గురించి నాకు అనవసరం. ఇప్పుడు జరిగేదని ఆపడం నాకు ముఖ్యం. ఇప్పుడు జరిగే వాటి వల్ల నాశనమైన ఎంతోమంది అమ్మాయిల కోసం నిన్ను ఆపడం అవసరం.
ఇప్పటికీ నువ్వు చేసిన తప్పు కాబట్టే నా కళ్ళలోకి చూసి మాట్లాడలేకపోతున్నావు. కార్తికేయ, ఏ డబ్బు వల్ల మనిషి ప్రాణం పోగొడుతున్న ఉచితంగా వైద్యం చేస్తున్నామో అదే డబ్బు కోసం మనిషి ప్రాణాలు తీసేస్తున్నారా. డబ్బు కోసం మనిషి ప్రాణాలు తీస్తూ బతకడం బతికున్న శవంతో సమానం. నీ జీవితంలో అది ఎప్పుడు చేయకురా. నీకు అంత టైం లేదు. పోలీస్ ఆర్ ఆన్ ద వే. నీకు నువ్వు రెండే ఆప్షన్స్, ఒకటి లొంగిపోవడం, రెండు పారిపోవడం. నేను పారిపోయి బ్రతికే టైప్ కాదు, అలా అని లొంగిపోయి ప్రాణాలు కాపాడుకునే టైప్ కాదు. విక్రమ్, డాక్టర్ సూసైడ్ చేసుకున్నాడు. సరే, నేను పెట్టిన లొకేషన్కి వచ్చేయండి, అక్కడికి మీడియా వస్తుంది. ఓకే ఓకే, వీఆర్ కమింగ్. పదరా, మీడియా వస్తుందంట. రే, ఏం చేస్తున్నావురా? రే, వాడి యదవని మనకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మీడియా కానీ తెలిసిందంటే వాడు చేసిన యద పనులన్నీ బయటికి తెలిసిపోతాయి. అది వాడిని మనమే చంపేశాం అనుకో, వాడు చేసిన యద పనులన్నీ చచ్చిపోతాయి. రే, పదరా.